రేవంత్ పాలనలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే నిర్బంధిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రెండో విడత పాదయాత్ర కోసం బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ తీరు, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఎక్కడ నిలదీస్తారనే భయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. ఆ క్రమంలో నేతలను అరెస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనాన్ని గోసపుచ్చుకునే వారు పాదయాత్ర చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను మబ్బుల 4 గంటలకే ఇంటికి వచ్చి అక్రమ అరెస్టు చేయడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ అక్రమ అరెస్టులు, ఈ కార్యక్రమాలు చేయడం సరికాదు. మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా, అర్థమైతే ప్రతిపక్షంలో ఉన్నవారు పాదయాత్రలు చేయడం, వారి సమస్యలు తెలుసుకోవడం, అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ మీకు ఇంకా ప్రతిపక్ష వాసన ఇంకా పోరాడుతుంది. ఇంకా ప్రతిపక్షంలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. రేవంత్ పాలనలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎక్కడ హామీల గురించి బీఆర్ఎస్ నేతలు నిలదీస్తారో అని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే జగిత్యాల జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమేల మండలం ఇది. అయితే ఇది చివరి ఆయకట్టు ప్రాంతం. ఇక్కడ అనేక గ్రామాలు కూడా ఆ చివరి ఆయకట్టు ప్రాంతంలో ఉన్నాయి. నీరు లేక ఇప్పటికీ గోస పడుతున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఏ విధంగానైనా సరే అంటే వివిధ కెనాల ద్వారా నీళ్ళు ఇచ్చినట్లు పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అలాగే ఇంద్రమైన్ల పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా వారికి నచ్చినటువంటి వ్యక్తులకు ఇవ్వడము, అసలు లబ్ధిదారులకు అందజేయకపోవడం లాంటి అంశాలు కావచ్చు, ఇంకా వివిధ అంశాలపైన కూడా అంత తీవ్ర స్థాయిలో బగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులే దీనికి రూపకల్పన చేస్తారు, బీఆర్ఎస్ శ్రేణులే దీనిపైన ఉంటారనేటువంటిది ఈ నేపథ్యంలో ఇవాళ ఇదంతా కూడా అంటే ఉదయం నుంచే దాదాపు ఇవాళ 2 గంటల తర్వాత నుంచే మీనాక్షి నటరాజన్ రెండవ విడత పర్యటన కొడిమ్యాల మండల కేంద్రంలో కొనసాగబోతోంది పాదయాత్రగా. ఈ క్రమంలో అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొడిమ్యాల మండలంలోని అనేక గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మండల అధ్యక్షులు, అలాగే మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు కూడా ఇప్పటికే అదుపులోకి తీస్తున్నారు. వారంతా కూడా ఇంకా ఈ పర్యటన ముగిసేటప్పుడు కూడా పిఎస్ లోనే ఉండబోతున్నారు. ముందస్తు పూచికతతో కొద్ది మందిని వదిలిపెట్టినప్పటికీ కూడా ఇంకా వీళ్ళంతా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. ఎక్కడ అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో భారీ బందోబస్తు మధ్య ఆమె పర్యటన కొనసాగుతుండగా ఇటు అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఇంద్రమీన్లకు సంబంధించి ఒక సమస్య, అలాగే నీటికి సంబంధించి, అలాగే వర్షాకాల సీజన్ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని వాగులకు సంబంధించి కూడా ఆ నిధులు రాక పనులు మధ్యలో నిలిచిపోయాయి. వాటిపైన కూడా ఎక్కడ నిలదీస్తారు అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ముందస్తుల అరెస్టు పర్వం అయితే కొనసాగుతుంది. రాణి ప్రత్యూష. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.